వాస్తవంగా జగన్ విశాఖ రాజధానిని తను అధికారంలోకి రాకముందే డిసైడ్ అయ్యాడు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేశాడు. అయితే ఒక పక్కన కరోనా, రెండో పక్కన కోర్టు కేసులు, అతని ఆలోచన అంటే సరైనటువంటి ప్రణాళిక లేకుండా తను అనుకున్నది జరిగిపోవాలనుకోవడం, చట్టపరంగా అది సక్రమంగా చేయలేకపోవడంతో ఫెయిల్ అయ్యాడు. ఫలితం విశాఖలో రాజధాని లేదు, అమరావతికి వచ్చేసింది. అమరావతిలోనే కొనసాగుతోంది. అయితే అక్కడ కొండపైన, ఋషికొండ పైన ఓ పక్కన సీఎం కార్యాలయ నిర్మాణంతో పాటుగా అది ఇప్పుడున్న తెలుగుదేశం అనుకూల మీడియానే హైలైట్ చేసింది, ఎంత చక్కగా కట్టించాడు అనేది. దాన్ని వాళ్ళు తిడుతూ రాసినా సరే కేవలం 400 కోట్లతో అతిపెద్దదైనటువంటి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కట్టగలిగాడు. ప్రభుత్వ శాఖలన్నీ అక్కడ ఉండేటటువంటి విధంగా చక్కటి వ్యూతో, ప్రపంచంలోనే అంత అద్భుతమైనటువంటి రాజధాని ఉన్నటువంటిది ఎక్కడా ఉండదు. కాకపోతే మనకి అమరావతి కేంద్రంగా నడపడంలో తప్పు లేదు. ఇప్పుడు ఆలోచన ఇటు పక్క నుంచి నడుస్తుంది. అయితే అక్కడే మిలీనియం టవర్స్ని ప్రభుత్వ కార్యాలయాల కిందకి మార్చుకోవాలని నిర్ణయించారు. అందుకోసమనే అది ఎవరికి ఇవ్వకుండా ఆపుతూ వచ్చారు. ఇప్పుడు ఆ మిలీనియం టవర్స్ని డీనోటిఫై చేసేసి, అంటే ఇప్పటిదాకా దాని సెజ్ కింద ఉంది. సెజ్లో ఉంటే లెక్క ఏంటంటే కంప్లీట్గా ఐటీ కంపెనీలు అక్కడికి రావాలి, 100% విదేశాలకు ఎగుమతి చేసే ఐటీ కంపెనీలు రావాలి. అట్లాంటి ప్రస్తుతం రావడానికి సిద్ధంగా లేవు కాబట్టి, లోకల్గా ఉన్నటువంటి సంస్థలు మాత్రమే రావడానికి సిద్ధంగా ఉంటున్నాయి కాబట్టి సెజ్ నుంచి డీనోటిఫై చేసేసి సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇవ్వాలన్నటువంటి నిర్ణయాన్ని ప్రస్తుతం బాబు సర్కార్ తీసుకుంది.